హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి చిట్కాలండి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే మన పనులన్నింటిలో కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూశారనుకోండి, ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోని ఈ టిప్స్ ఏంటో చూసేద్దామండి. ఇంకా ఫస్ట్ టిప్ అండి, బాగా మురికిపెట్టి ఉన్నటువంటి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదండి. ఆ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా మనము వాషింగ్ మిషన్లో మిగిలిన బట్టలతో కలిపి ఉతికామనుకోండి, బట్టలన్నీ కూడా మురిగ్గా అయిపోతాయి. లేదంటే వాషింగ్ మిషన్లో విడిగా ఈ బట్టలతో పాటుగా కాకుండా మనం విడిగా ఉతికినా కూడా వాషింగ్ మిషన్ అంతా కూడా మనకి మురిగ్గా అయిపోతుంది. అంతేకాకుండా దాంట్లో ఎక్కువగా మురికి పెరిగిపోతుంది కదా. అలా కాకుండా వాషింగ్ మిషన్లో ఉతకకుండా మనము డోర్ మ్యాట్లు అనేవి బయట ఈజీగా ఉతుక్కోవచ్చండి. అవి కూడా మనము చెయ్యి పెట్టి రుద్ది ఉతకాల్సిన అవసరం అస్సలు లేకుండా, అంతేకాకుండా బ్రష్ పెట్టకుండా మనం ఈజీగా డోర్ మ్యాట్స్ అనేవి ఉతకొచ్చు. ఇక్కడ ఒక బకెట్ తీసుకొని దాంట్లో సగం వరకు ఇలా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. తర్వాత దాంట్లో మన దగ్గర ఏ సర్ఫ్ ఉంటే ఆ సర్ఫు ఇలా ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత మనం వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ కూడా ఒక 2 మూతలు వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు డోర్ మ్యాట్లను మనం ఏవైతే ఉతకాలనుకుంటున్నామో వాటిని పెట్టేసి ఇలా అవన్నీ కూడా మునిగేలాగా ఇలా తడపాలండి. తర్వాత ఒక గంట పాటు అలాగే ఉంచేసి ఇప్పుడు ఈ డోర్ మ్యాట్లని పైకి కిందకి ఇలా జాడించాలండి. ఇలా కొంచెం గుంజినట్లుగా చేసామనుకోండి, డోర్ మ్యాట్లో ఉన్న మురికంతా కూడా నీళ్ళలోకి వచ్చేస్తుంది. మనము బ్రష్ పెట్టి ఉతకాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా మనము వీటిని వాష్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ ఇలా చేయటం వల్ల మనకి మురికంతా కూడా ఇలా వాటర్లోకి వచ్చేస్తుందండి. డోర్ మ్యాట్స్ మురికంతా వదిలిపోతుంది. తర్వాత ఇవి నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇలా వారానికి ఒకసారి కనుక క్లీన్ చేసామనుకోండి, మనకి డోర్ మ్యాట్లు అనేవి అసలు మురికి పట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎండలో ఆరబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. డోర్ మ్యాట్స్ అనేవి ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయి మీరే చూస్తున్నారు కదా. ఇలా సింపుల్ మెథడ్లో కనుక మనం ఉతికామనుకోండి, మనకు అస్సలు శ్రమ ఏమీ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, చాకు కానీ పీలర్ కానీ అవసరం లేకుండానే మనం ఈజీగా మామిడి పండు మీద ఉన్నటువంటి తొక్క అనేది ఒలుచుకోవచ్చండి. మనం ఎక్కడన్నా జర్నీస్ చేసేటప్పుడు ఏవైనా పిల్లలు కనుక ఫ్రూట్స్ తీసుకుని వెళ్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్కసారి చాకు కానీ పీలర్ కానీ మన దగ్గర ఉండదు కదండి. అలాంటప్పుడు ఇలా మనం ఒక టూత్ పిక్ తోటే మనం పైన ఉన్నటువంటి పొట్టు అనేది ఫ్రూట్స్ మీద నుంచి ఈజీగా తీయొచ్చండి. ఇప్పుడు ఇది మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఇక్కడ మామిడి పండు మీద ఉన్నటువంటి తొక్క అనేది ఈజీగా ఎలా వలుచుకోవాలో చూపిస్తున్నానండి. ఒక టూత్ పిక్ తీసుకుని దాని మీద ఇలాగా ఈ పండుకి 4 వైపులా కూడా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం లోతుగా ఘాటు పెట్టినట్లుగా నిలువుగా ఇలా ఘాటు పెట్టుకుంటూ రావాలి. ఇలా మామిడి పండుకి 4 వైపులా కూడా ఘాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి పండు మీద ఇలా ముచ్చుకుంటుంది కదా, ముచ్చుకను కూడా మనము టూత్పిక్ తోటి ఇలా తీసేయాలి. తర్వాత ఇప్పుడు మనం 4 వైపులా కూడా ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, దాని మీద ఇలా తొక్క అనేది మనము ఈజీగా వలుచుకోవచ్చండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా పండు మీద ఉన్నటువంటి తొక్క అనేది మనం ఈజీగా ఇలా సెపరేట్ చేసేసుకోవచ్చండి. ఇలా వలిచినప్పుడు మనకి తొక్క వచ్చేస్తుంది కాబట్టి అదేవిధంగా ఆ పండుని మనం పిల్లలకు కనుక ఇచ్చామనుకోండి, పిల్లలు ఈజీగా తింటారండి. ఒక్కొక్కసారి మనము ప్రయాణాలు చేసేటప్పుడు మన దగ్గర పండ్లు కోసుకోవడానికి మన దగ్గర పీలర్లు కానీ చాకులు కానీ అందుబాటులో లేనప్పుడు ఇలా ట్రై చేయండి. మీకు పండు వలవటం అనేది చాలా సులువు అవుతుంది. ఇప్పుడు ఈ పండుని మీరు పిల్లలకి ఇచ్చారనుకోండి, ఈజీగా తినేస్తారు. ఈ చిన్న టిప్ తోటి మీ పని అనేది చాలా సులువు అవుతుందండి. ఈ టిప్పు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కిచెన్లో చాకులు కత్తెరలు ఇలాంటివన్నీ కూడా మనం రోజు కూడా వాడుతూ ఉంటాం కదా. మనము కత్తెర అనేది రోజు కూడా వాడినప్పుడు దానికి ఉండేటటువంటి బదును అనేది తగ్గిపోయి మనము ఏది కట్ చేయాలనుకున్నా కూడా మనకి కట్ అవ్వకుండా మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి. మన దగ్గర ఏదైనా టూత్పేస్ట్ ఉంటుంది కదా, అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదండి, కొద్దిగా తీసుకుని ఇలా చాకుకు అప్లై చేసి తర్వాత తోమడానికి వాడే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా రుద్దారనుకోండి, మీకు ఈజీగా కత్తెర కానీ చాకు కానీ పొద్దునగా మారుతుందండి. ఇక్కడ ఇలా రుద్దిన తర్వాత ఒకసారి ఇలా వాటర్తో వాష్ చేసేసి తర్వాత మళ్ళీ మనము కత్తెరని పొడి క్లాత్తో ఒకసారి తుడిచేసి మళ్ళీ వాడుకుంటే ఈజీగా మనకి కత్తెర అనేది పదునుగా మారుతుంది. తర్వాత మళ్ళీ మనము ఏది కట్ చేసినా కూడా మనకి ఈజీగా కట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను పాత క్లాత్ ఒకదాన్ని కట్ చేసి చూపిస్తున్నాను. అదే రకంగా మీరు ఏది కట్ చేసుకోవాలనుకున్నా కానీ, అంటే పాల ప్యాకెట్లు కానీ ఏదైనా చిన్నగా కట్ చేయాలన్నా కూడా ఈజీగా కట్ అయిపోతుందండి. ఈ టిప్ అనేది కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే,
ఇప్పుడు కళ్ళజోడు అనేది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వాడుతూ ఉంటున్నారు కదండి. కళ్ళజోడు అనేది మనం వాడగా ఒక్కొక్కసారి దానికి ఎక్కువగా డస్ట్ పట్టేయడము, లేదంటే మనము తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ మరకలు కూడా ఒక్కొక్కసారి ఈ కళ్ళజోడు మీద పడి కళ్ళజోడు అనేది మసకగా కనపడటం జరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు కళ్ళజోడు అనేది నీట్గా మళ్ళీ వాటికి ఉన్నటువంటి గ్లాసులు అనేవి ఎలాంటి మచ్చలు మరకలు లేకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. మన దగ్గర ఉన్నటువంటి ఏ టూత్పేస్ట్ అయినా తీసుకొని దాన్ని ఇలా కొద్దిగా ఈ గ్లాసులకు అప్లై చేసి తర్వాత కొద్దిగా 2-3 చుక్కలు నీళ్ళ చుక్కలు వేసుకొని ఇలా మొత్తం అంతా అప్లై చేసి తర్వాత ఇలా తుడిచేసామనుకోండి, మనకి నీట్గా ఈ గ్లాసులు అనేవి మారుతాయి. కొద్దిగా వాటర్ ఇలా చల్లుకొని మళ్ళీ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని ఇలా తుడిచేస్తే మనకి ఈజీగా మనకి దాని మీద ఉండేటటువంటి మచ్చలు మరకలు జిడ్డు అంతా కూడా పోతుంది, డస్ట్ కూడా పోతుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది. లెన్స్ అనేవి మనకి చాలా బాగా కనపడతాయండి. టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఒక గుంటగరిటెని ఇలా తీసుకొని దాంట్లో జెండు బామ్ కానీ విక్స్ కానీ మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత అదే గరిటెలో మనం దేవుడి దగ్గర వెలిగించే కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరం కూడా ఒక 2 బిళ్ళలు ఇలాగా నలిపేసి వేసుకోవాలి. చూడండి, ఇలా నలిపి వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్నని సెగ మీద ఈ గరిటెని పెట్టుకోవాలండి. దాంట్లో ఉన్నటువంటి జెండు బామ్ ఇంకా ఈ కర్పూరం 2 కూడా కలిసి ఒక మంచి లిక్విడ్ అనేది మనకు తయారవుతుందండి. ఒక మంచి పెయిన్ బామ్ అనేది మనకు తయారు చేసుకుంటున్నాము. ఇది మంచి పెయిన్ రిలీఫ్ ఆయిల్గా కూడా పనిచేస్తుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ అనేది మనకి ఇప్పుడు ఎక్కడైతే మనకి ఎక్కువగా నొప్పులు అనేవి ఉంటాయో ఆ ప్లేస్లో అప్లై చేసుకున్నామనుకోండి, ముఖ్యంగా రాత్రిపూట ఈ ఆయిల్ కనుక మనము ఆ మోకాళ్ళకి మోచేతులకి మనకి ఎక్కడైతే నొప్పులుగా అనిపిస్తాయో ఆ ప్లేస్లో ఇలా అప్లై చేస్తే మనకి తెల్లవారేసరికి నొప్పులన్నీ కూడా తగ్గుతాయండి. ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటున్నట్లయితే వాళ్ళకి కనుక ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనము రోజు కూడా పడుకోబోయే ముందు ఇలా అప్లై చేస్తే మనకి నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము గోధుమ పిండి కానీ లేదంటే జొన్న పిండి కానీ నిల్వ ఉంచుకున్నప్పుడు ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక్కొక్కసారి అవి పురుగు పడుతూ ఉంటాయి. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో మనకి బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, పలావ్ ఆకులు అని కూడా అంటారు కదా, వాటిని పెట్టేసి తర్వాత డబ్బాకు గట్టిగా మూత పెట్టి తర్వాత మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక గ్లాసులోకి ఇలా గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి. తర్వాత సగం నిమ్మ చెక్క పిండుకోవాలి. తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ డ్రింక్ను మనము పరగడుపును కనుక తీసుకున్నామనుకోండి, ఎక్కువగా మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ఇలా కనుక ఈ వాటర్ కనుక తీసుకున్నట్లయితే బరువు అనేది అదుపులో ఉంటుందండి. అంతేకాకుండా రోజంతా కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఉదయమే ఈ డ్రింక్ కనుక తీసుకున్నట్లయితే మనకి మంచి బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఒక నెల రోజులు కనుక ఇలా తాగినట్లయితే మీరే తేడాను గమనిస్తారు. టిప్ అనేది కూడా బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కారం అనేది సంవత్సరానికి సరిపడా ఒక్కసారి స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనము కారం అనేది అలా స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు పడుతూ ఉంటుంది కదా, అలా పురుగు పట్టకుండా ఉండటానికి ఇలా చేసి చూడండి. మనము కారం అనేది ముఖ్యంగా గాజు బాటిల్లోనే స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం కూడా ఈ కారం అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇక్కడ నేను కొద్దిగా కారం అనేది తీసుకొని మీకు చూపించడానికి ఇలా చిన్న బాటిల్లో స్టోర్ చేసి చూపిస్తున్నాను. మీరు పెద్ద బాటిల్ తీసుకొని ఎక్కువ మొత్తంలో ఉంటే ఇలా స్టోర్ చేసుకోండి. మనకి కారం స్టోర్ చేసుకునేటప్పుడు బాటిల్ అనేది చాలా పొడిగా ఉండాలండి, అస్సలు తడేమి లేకుండా ఉంచుకోవాలి. ఒకసారి ఎండలో పెట్టి తీసి తర్వాత బాటిల్ స్టోర్ చేసుకుంటే మనకి అస్సలు బూజు పట్టకుండా పురుగు రాకుండా ఉంటుంది. ఇలా కారంలో మనకి బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, ఆ బిర్యానీ ఆకులు పెట్టుకొని తర్వాత కొద్దిగా ఇంగువ వేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా, అంటే మెత్తని ఉప్పు ఉంటుంది కదండి, ఆ మెత్తని ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని ఇలా కనుక కారంలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి కారం అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, రంగు మారకుండా ఉంటుంది. మనకి కారం అనేది సంవత్సరం వాడుకున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. చూడండి, ఇలా స్టోర్ చేసుకుంటే గాజు సీసాలో మనకి కారం అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం బియ్యం కూడా ఒక 25 కేజీలు కానీ 20 కేజీలు కానీ అలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. బియ్యం తెచ్చుకున్న తర్వాత మనకి తడి చెయ్యి పొడి చెయ్యి ఏది పెట్టినా కూడా ఒక్కొక్కసారి మనకి పురుగు పట్టేస్తూ ఉంటుంది. ముఖ్యంగా నల్ల పురుగులు తెల్ల పురుగులు కూడా వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉండడానికి వెల్లుల్లిపాయను తీసుకొని ఇలాగా వాటి రెబ్బలను వలిచి ఇలాగ పై పొట్టును తీయకుండానే ఇలా బియ్యంలో స్టోర్ చేసేసుకోవాలండి. ఈ వెల్లుల్లిలో ఉండేటటువంటి ఘాటుకి బియ్యంలో అస్సలు పురుగు రాకుండా ఉంటాయన్నమాట.
ఇలా మనం ఎన్ని బియ్యం తెచ్చుకున్నా కానీ ఇలా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఒలిచేసుకొని ఇలా కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి బియ్యం అనేవి అస్సలు పురుగు పట్టవన్నమాట. మనం కూడా తడి చేయి పెట్టకుండా మనము పొడి చేత్తోనే బియ్యం అనేది తీసుకుంటే మనకి అస్సలు బియ్యంలో పురుగు రాకుండా ఉంటాయి. టిప్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఉసిరికాయలు ఇప్పుడు మనకి బాగా దొరుకుతున్నాయి కదండి. ఈ ఉసిరికాయల సీజన్లో ఉసిరికాయలు మనం ఇలా తీసుకుంటే మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతామే కాకుండా మనకి జుట్టుకు కానీ చర్మానికే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయండి ఉసిరికాయలు. ఈ ఉసిరికాయల్లో ఉండేటటువంటి సి విటమిన్ అనేది మన బాడీకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇలా ఒక ఉసిరికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో ఇలా వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 4-5 ముక్కలు ఇలా వేసుకున్నాను. తర్వాత అందులోనే వాము ఉంటుంది కదా, ఆ వాము కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలా వేసుకొని ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టుకొని ఇలా బాగా ఈ నీళ్ళన్నీ మరగనివ్వాలండి. తర్వాత ఇవన్నీ కూడా ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకుంటే మనకి వాటర్ అనేది ఇప్పుడు రెడీ అవుతుందన్నమాట. ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్ ఉంది కదండి, ఈ నీళ్ళని మనము రోజు కూడా పరగడుపునే తీసుకుంటే మనకి చాలా మంచి ఫలితం ఉంటుందండి. మన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఉసిరికాయలు అనేవి మన హెల్త్కి చాలా మేలు చేస్తాయని అది అందరికీ తెలిసిందే కదా. ఉసిరికాయను రోజు తీసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. ఈ వాటర్ తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనకి గోంతు కటీరా అని దొరుకుతుంది కదండి, ఇది మనకి శరీరానికి చాలా చలువ చేస్తుందండి. ఈ గోంతు కటీరా అనేది ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలోనూ తర్వాత మనకి ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంది కదా. దీన్నే బాదం గమ్ అని అంటారు కదండి. దాన్ని ఒక 2-3 పలుకులు ఇలా తీసుకొని రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టుకుంటే తెల్లవారేసరికి మనకి నానిపోతుందండి. సమ్మర్లో మనము ఈ గోంతు కటీరా తీసుకోవడం వల్ల మనకి శరీరానికి బాగా చలువ చేస్తుందన్నమాట. తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూను చియా సీడ్స్ వేసుకుంటే ఒక గంట సేపటికి అవి నానిపోతాయండి. తర్వాత ఇప్పుడు గోంతు కటీరా అనేది మనకి ఇలా నానిపోయి ఒక 6 గంటలు నానటం వల్ల మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇది మంచులాగా మనకి చూడటానికి చాలా ఇదిగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందండి. తర్వాత ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1 కప్పు సోంపు తీసుకోవాలి. తర్వాత మనం మిరియాలు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులోనే మనకి రుచి కోసము బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. తీపి కోసం పటిక బెల్లం వేసుకోవాలి. ఇక్కడ పటిక బెల్లం అనేది నా దగ్గర లేకపోవడం వల్ల పంచదార వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే పంచదార కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇదంతా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళు తీసుకుని దాంట్లో మనం తయారు చేసుకున్నటువంటి ఈ గోంతు కటీరా ఉంది కదండి, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత చియా సీడ్స్ కూడా తగినన్ని వేసుకోవచ్చు, మనకు నచ్చినన్ని వేసుకోవచ్చండి. తర్వాత దాంట్లోనే ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇలా మనము నిమ్మరసం కూడా కొద్దిగా పిండుకోవాలి. తర్వాత ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకుని తర్వాత పుదీనా ఉంటుంది కదా, ఆ పుదీనా కూడా కొద్దిగా నలిపి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇదంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి. 2 ఐస్ ముక్కలు కూడా వేసుకుంటే మనకి చల్లగా తాగడానికి చాలా బాగుంటుంది. ఈ వేసవకాలంలో మన శరీరానికి చల్లటి మంచి డ్రింక్ అనేది తయారు చేసుకుంటున్నామండి. ఇలా తయారు చేసుకున్నటువంటి డ్రింక్ వల్ల మనకి శరీరానికి చాలా చలువ చేస్తుంది. అసలు వేడి అనేది లేకుండా ఉంటుంది. చాలామందికి ఈ సమ్మర్లో వేడి చేస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా డ్రింక్ను తయారు చేసుకుని తాగినట్లయితే శరీరానికి చాలా చలువ చేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము డోర్ మ్యాట్లు బాత్రూముల ముందు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి బాత్రూంలోంచి బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు దాని మీద వేసినప్పుడు కాళ్ళు జారిపోయి ఒక్కొక్కసారి చాలామంది పడిపోతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ డోర్ మ్యాట్లు అనేవి కదలకుండా ఉండడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. మన దగ్గర డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ను ఇలా చిన్న చిన్న ముక్కలు 4 కట్ చేసుకోవాలి. ఇలా డోర్ మ్యాట్కి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, 4 వైపులా కూడా ఇలా ఈ టేప్ని అంటించుకోవాలండి. ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఈ డోర్ మ్యాట్ని మనము బాత్రూమ్ ముందు వేసుకున్నట్లయితే మనకి డోర్ మ్యాట్ అనేది కదిలిపోకుండా ఉంటుంది. ఈ గమ్ అనేది మనకి నేలకు అంటుకుపోవడం వల్ల మనకు అస్సలు కదిలిపోకుండా ఉంటుందండి. టైల్స్ మీద కనుక ఇలా డోర్ మ్యాట్ కనుక అంటించినట్లయితే మనకి డోర్ మ్యాట్ అనేది అస్సలు అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది. పెద్ద వయసు వారు ఎవరైనా ఇంట్లో ఉంటే ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాళ్ళు పడిపోకుండా కూడా ఉంటారు. అంతేకాకుండా మనం కూడా స్నానం చేసి కానీ లేదంటే బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇలా డోర్ మ్యాట్ అనేది కదిలిపోకుండా ఉంటుంది. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి. ఈ వీడియోలోని టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.